నమస్కారం ప్రజలారా. జగనన్నకు సన్నిహితంగా ఉండేవాళ్ళు, అదేవిధంగా భారతిరెడ్డి గారు 2020 వరకు డైరెక్టర్గా ఉన్న కంపెనీల్లో ఏమి గోల్మాల్ జరిగింది, మద్యం స్కామే అదంతా కూడా. అసలు ఏంది విచారణ, ఏంది వివరణ, ఈ విచారణలు ఏమి జరుగుతున్నాయి, ఈడీ పెంచిన వేడంట, ఏంది కథ, ఏంది వ్యవహారం అనేది ఒక చిన్న వీడియో విశ్లేషణ చేద్దాం. ఎందుకంటే ఆంధ్రజ్యోతిలో కూడా మన గురించి పెద్దదిగా వేశారయ్యో. లిక్కర్ స్కామ్లో జగన్ సోదరుడు వైఎస్ అనిల్ రెడ్డి ఇల్లు సంస్థల్లో సిట్ సోదాలు బ్రహ్మాండంగా జరుగుతాయి. నేను చెబుతానే ఉన్నా, ఓరే అనిలు చాలా ఇదిరానైనా చాలా క్రిమినల్ మైండ్గా ఆలోచన చేస్తాడు. బయట దేశాల్లో లింకులు ఉన్నాయి, బయట దేశాల్లో రకరకాలైనటువంటి చేస్తూ ఉంటాడు రా, మనకు వద్దు అని. మన వాళ్ళు ఆడినారు, డబ్బు వస్తుంది కదా, మనం ఆడిందే ఆట పాడిందే పాట అనుకున్నారు. ఇప్పుడేమైంది, చెన్నై హైదరాబాద్లో ఏకకాలంగా తనిఖీలు, చెన్నైలో 7 కంపెనీలు 2 నివాసాలు. చెన్నైలో ఏకకాలంగా 7 కంపెనీలు ఉన్నాయంట. ఏండాయి చెన్నైలో 7 కంపెనీలు? ఈ దేనికి కంపెనీలు ఉన్నాయి? ఎంతమందికి అవకాశాలు ఇచ్చాం, ఉద్యోగ అవకాశాలు కంపెనీలు పెట్టి? దొంగ కంపెనీలు, డూపు, ఒట్టి డెకాయిట్ పనులే కదా. హైదరాబాద్లోని కొండాపూర్ మరో సంస్థ. ఓకే, కీలక డాక్యుమెంట్లు ఆధారాలు స్వాధీనంగా సించుతారు అనేది ఈడీకిని. ఈడీ కేసు పడింది అంటే ఈడీ విచారణ లేదు, లోపల వేసా 1 ఏడాది పడుతుంది. ఈడీ ఏ ఊరికి ఆశామాసా పని కాదు. ఆస్తులు జప్తు చేసా అవన్నీ కూడా బయటికి రావాలన్నా ఎన్నో రోజులు పడుతుంది, ఏం ఊరికే ఆశామాషిగా ఉండదు. ఈడీ ఆడితే మన మీద లిక్కర్ స్కామ్లో పడిందంటే ఏం మామూలు వ్యవహారం కాదు, మామూలుగా మనం చెయ్యలా. ఆ డబ్బంతా ఏం చేసినాము, నేను గతం నుంచి చెప్తానే ఉన్నా. మద్యపాన నిషేధం అన్నాం, సరే అట్టాం, మందు షాపులు పెట్టాం, ఈ లెక్క ఆడికిపోతుంది. ఏ కితాబు ఎంత యాండ అదే అని చెప్పినా, దీనికి కితాబు ఉండదు, లెక్కలు పక్కలో ఉండవు, లెక్కీయటం బాటలు ఎత్తుకోపోవటం. ఈ డబ్బు ఎక్కడికి తరలిచ్చినారు? వాడు ఎవడో మొన్న ఒకటి చెప్తా ఉన్నాడు, ఏదో ఒక వీడియోలో చూసిన, మూటలు ఏది బాక్సులు వచ్చాది డబ్బు, బాక్సులు వచ్చాది రోజు అని చెప్తున్నారు. ప్రజల రక్తాన్ని బాక్సుల్లో పెట్టుకొని ఎత్తుకొని పోయి ఐసి పెట్టుకొని మళ్ళా గెడ్ల కడతాయని. నీ బుద్ధి గెడ్లయితే కట్టాయి, బ్రహ్మాండంగా గెడ్ల కట్టినటువంటి పరిస్థితి ఈరోజు. అదేవిధంగా చూసుకుంటే అనిల్ కంపెనీల ద్వారా లిక్కర్ ముడుపులు విదేశాలకు వైసీపీ ఎన్నికల ఖర్చుకు తరలింపు. అనిల్ కంపెనీలు అంట ఈ చెన్నైలో ఉండేటి, చెన్నైలో ఉండే 7, 2 కొంపలు, హైదరాబాద్లో ఒక సంస్థ. దీంట్లోటి అంతా కూడా ఆయన అనిల్ కంపెనీ ద్వారా బయట దేశాలకు, దుబాయ్, జింబాంబే, లఫోడియా, అదేవిధంగా ఆఫ్రికా, సౌత్ ఆఫ్రికా, ఇటువంటి భేద దేశాలు ఏవైతే ఉంటాయో అవన్నీ చెప్తాను. నేను మీకు కొరవ వేచి చూడండి కొద్దిసేపు. 2 కంపెనీల్లో 2020 వరకు డైరెక్టర్గా ఉన్న జగన్ భార్య భారతిరెడ్డి 2020 వరకు ఉనిందంట బా. అంటే ఏమో కూడా ఓకే, ఏదో మనం జాతీయ మాట్లాడకూడదు. ఆఫ్రికాలో మద్యం మైనింగ్ వ్యాపారాల్లో జగన్ అనిల్ బినామీగా ప్రచారం. జగనన్న బినామీ చేయలేదు, నేను ఏదో అట్లా అయిపోయింది. కానీ అది మీరు ఏమన్నా తప్పుగా అనుకున్నారు. మనం అన్నను బినామీగా అన్నకు బినామీలు ఉంటారు, కానీ అన్నయ్య ఒక బినామీగా ఎప్పుడు కూడా కాకూడదనే నేను కోరుకునేది కూడా. ఆఫ్రికాలో మద్యం మైనింగ్ వ్యాపారాల్లో జగన్కు అనిల్ బినామీగా ప్రచారం. అంటే ఇక్కడ చచ్చినారు జనాలు, ఈడ పెరాలసిస్ వచ్చినాయి, ఈడ కిడ్నీలు పోయినాయి, లివర్లు పోయినాయి, అన్నీ పోయినాయి. ఇంకా ఆఫ్రికాలో మద్యం అంట. ఆఫ్రికాలో అబ్బా పెద్ద కథే, ఏం కథలో చూద్దాం. స్వయాన్న పెదనాన్న జార్జి రెడ్డి కుమారుడు ఈ అనిల్ రెడ్డి. నేను చెప్పిన ఓరే వీళ్ళు జార్జి రెడ్డిరా, మైసన్ కుక్కులరా, థామస్ పీటర్లరా, నా మాట వినండిరా అయినా అన్న. ఇన్నారా? నేను గతంలోనే చెప్పినా లేదా, ఒరే స్వామి థామస్ కుక్ ఉన్నాడు, అలియాస్ ఇంకా పెద్ద పీటర్ ఉన్నాడు రా నాయనా అని చెప్పిన. ఇలా తాతలు కానించే తెలుసులే మనకు. అదేవిధంగా గోల్డ్ కవరింగ్ ముడుపుల సొమ్ముకు మరలించారు, సంబంధం లేని వ్యక్తుల సంస్థలకు చెల్లింపులు. ఎట సంబంధం ఉంటుందంట. ఆ గుజరాత్, అదేవిధంగా బాంబే, ఢిల్లీ ఆ వారం పోయి పాన్ కార్డు, ఆధార్ కార్డు ఇచ్చి 5,000 డబ్బులు ఇచ్చామని చెప్పి వాళ్ళని డైరెక్టర్లుగా చేసి, వాళ్ళకు ఏమీ తెలీదు, ఏమీ తెలియనటువంటి వాళ్ళకి అందరికీ కూడా ఈ విధంగా చేస్తే వాళ్ళకి ఎట తెలుస్తుంది? వాళ్ళకి ఏమి తెలుసు? మనం చేస్తుంది లెగాపనులే కదా. ఈ లెగాపనులు చేసేటువంటి వాళ్ళు ఏండో పాపం కూలీ నెలలు చేసుకునే వాళ్ళు ఏదో 5,000 వచ్చాదని ఆ పాను ఆధార్ ఇచ్చి వాళ్ళ పేర్లతో జరిపాయా. రేపు ఇప్పుడు మొన్న ఎందుకు చిత్తూరులోనే జరిగింది కదా ఇది. చెవిరెడ్డి దొంగంబ్రియో ఏదో మరి ఈడీ ఆడికి పోతే ఆడ ఏమైంది, ఈడీ మీనప్పుడు ఏమైందంట, ఆడ ఒక ఇల్లు ఉన్నది, ఒక ముసలాయన ఒక ముసలాయమ్మ ఉన్నారు, వాళ్ళకు ఒక 2 కొడుకులు. వాడు ఒకడేదో ఇంకో దాంట్లో మెకానిక్ దాంట్లో పనిచేస్తాడు, ఇంకొకడేదో ఇంకో దాంట్లో పనిచేస్తాడు. ఇదే మా ఇల్లు అని చెప్పినారు. వాడి అమ్మ జీవితం అని చెప్పి వాళ్ళే ఆశ్చర్యపోయినటువంటి పరిస్థితి. ఆ విధంగా ఇంకెన్ని ఉంటాయి ఇది.
షెల్ కంపెనీలతో విదేశాలకు తరలింపు, కీలక డాక్యుమెంట్లు, 38 లక్షల నగదు స్వాధీనం, గుజరాత్ ఛత్తీస్గఢ్లోనూ సోదాలు జరిపాం, తనిఖీలపై ఈడీ అధికార ప్రకటన. అంటే ఛత్తీస్గఢ్, గుజరాత్ ఎట్టో బీహార్, అస్సాం బాగుండదా? అస్సాము, బీహారు ఇంకేమన్నా అపక్యంగా లాస్ట్లో ఉంటే పాకిస్తాన్ ఇక్కడ పోతారా మీరు? పాకిస్తాన్ నుంచి ఇక్కడ పంపించారు. మీకు పోతే మనం వెనక్కి తిరిగి రాలేవే అని ఆలోచన చేశారు. లేదంటే మీరు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ కూడా పోయి ఆడించి కంపెనీలు పెట్టి ఆడించి మీరు బయట దేశాలకు డబ్బులు పంపించే వాళ్ళే మీరు. పాకిస్తాన్లో ఎవరు మీకు లింకులు లేనిట్టున్నాయి. వారని పాసుగొన్నారా మీరు ఈ విధంగా చేస్తే ఏమి చేయాలా? అదేవిధంగా చూసుకుంటే ఈడీ అధికార ప్రకటన ఏంది? మద్యం ముడుపులు బంగారు బాట పట్టాయని నిరూపించే కీలక ఆధారాలను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఈడీ సేకరించింది. ముడుపుల సొమ్ము కోసం వాడుకున్న షెల్ కంపెనీలు, నిందితులు, దుబాయ్ లింకులను గుర్తించింది. జగన్ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ లో మనీ లాండరింగ్ కోణంలో ఈడీ తన దర్యాప్తు మొదలుపెట్టింది. గురువారం దేశవ్యాప్తంగా జరిపిన సోదాల వివరాలతో శుక్రవారం ఈడీ హైదరాబాద్ జోన్ అధికార ప్రకటన విడుదల చేసింది. దీనిని 4,000 కోట్ల స్కామ్గా పేర్కొంది. అది ఈడీ చేసినటువంటి కథ. 4,000 కోట్లు ఏం రూపాయి 2 రూపాయలు కాదు. ఈడేమో మనం మన కోసం పనిచేసే వాళ్ళకేమో ఛార్జీలకు లెక్కలేంట బాధలు పడేటువంటి పరిస్థితి. అదేవిధంగా లిక్కర్ స్కామ్లో వైఎస్ భారతి ఫ్యామిలీకి లింకులు, తొలిసారి తెరపైకి వచ్చిన ఈసీ గంగిరెడ్డి, చెన్నై కేంద్రంగా ఇంటర్నేషనల్ స్కామ్. ఏం ఇబ్బందేలే లిక్కర్ స్కాములు. అదేవిధంగా చెన్నైని వేదికగా చేసుకొని ఈసీ గంగిరెడ్డి పేరు కూడా వచ్చిందా? ఏమంగా నేను ఒకటి చెప్తా, రాష్ట్ర ప్రజలారా, మనం మన బిడ్డని, మన అన్నని, మన రాజన్న బిడ్డని ఒక్క అవకాశం అంటే సరే ఆయన మాదిరినే చేచాడులే అని అనుకున్నాం. కానీ ఈడ పరిస్థితి చూసే వేరేగా ఉండాలి. ఇది అట్టపోయి 4,000 కోట్ల లిక్కర్ స్కామ్లో అన్న మీదకి ఏమన్నా వచ్చిందంటే మనం పార్టీని ముందుకు తీసుకోబోదాం. పార్టీని అయితే మనం అట్లే పెడదాం అన్నం ప్రధానమంత్రి అయ్యేదాకా. ఎందుకంటే పోయినసారి లోపలికి పోయి ఇచ్చి బాబాయ్ శవం చూపించి ముఖ్యమంత్రి అయినాడు. ఈసారి మరి ఎవరిని జైలుకు పోయి వచ్చిన తర్వాత ఎవరికన్నా స్కెచ్ చేస్తాడా, లేదంటే ఇంకొకటే ప్రధానమంత్రి అయ్యేదాకా జైల్లోనే ఉంటాడా అనేది మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం.